మనం ఏమై ఉన్నాము, మనం ఎవరమై ఉన్నాం, మన ఐడెంటిటీ మనం ఎరిగి ఉండాలి. యేసు ప్రభు మన అస్తిత్వాన్ని గురించి మనకు తెలియజేస్తున్నాడు. ఐడెంటిటీ క్రైసిస్లో, అస్తిత్వ సంక్షోభంలో ఉన్నటువంటి మానవాళికి, ఆత్మీయులకి, కొండ దిగువ భాగంలో ఉన్నటువంటి జనసమూహాన్ని ఉద్దేశించి ఆయన చెప్తున్నాడు. యూదా మతంలో ఉండి వాళ్ళకి అస్తిత్వ సంక్షోభంలో ఉన్నారు కనుక వారితో చెప్తున్నట్టు మాటలు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడల్లా మీరు ధన్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదేంటంటే హింసించబడుతున్నప్పుడు ధన్యులు ఏంటి? అవును, హింస తర్వాత ఒక ఆశీర్వాదం ఉంది, ఒక శ్రమ తర్వాత ఒక ఆశీర్వాదం ఉంది. నీతి నిమిత్తం హింసించబడ్డాం అనగా దేవుని నిమిత్తం హింసించబడ్డాం, యేసు నిమిత్తం హింసించబడ్డాం, యేసు నిమిత్తం ఆయన శిష్యులు హింసించబడ్డారు. మనం కూడా ఈ అంత్య దినాల్లో యేసు నిమిత్తం హింసించబడుతున్నాం. కాబట్టి మనం ధన్యులమే కానీ దరిద్రులం కాదు. వీఆర్ ద బ్లెస్డ్ పీపుల్. ఆయన నిమిత్తం మనము నిందను, అవమానాల్ని, లేకపోతే చెడ్డ మాటలల్లా పలుకుతున్నప్పుడు, మన గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు మనం ధన్యులం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.